వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం ఆలు వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి దానికి కావాల్సిన పదార్థాలు: ఉర్లగడ్డలు, ఇవి 1/2 కిలో తీసుకొని ఇలా కట్ చేసుకొని ఉడికించి పెట్టుకోండి. వంకాయలు ఇలా చిన్నవి తీసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఒక 5 వంకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్, కరివేపాకు, ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తీసుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడా, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు కావాల్సిన పదార్థాలని చూసాం కదా, తయారు చేసే విధానాన్ని కూడా చూద్దాం. ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో కొంచెం 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఇలా పక్కన పెట్టుకొని ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా కట్ చేసి పైన తొక్కు తీసేసి ఇలా పొడవుగా కట్ చేసి ఇట్లా మధ్యలోకి కట్ చేసుకున్నారంటే ఇట్లా 8 భాగాలుగా విడిపోతుంది కదా. ఈ విధంగా కట్ చేసి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసి ఈ ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఈ ఉప్పు నీళ్ళల్లో ఎందుకు వేస్తామంటే వంకాయలు నల్లబడకుండా బాగుంటాయి కనుక వేస్తాము. వీటిని తీసి పక్కన పెట్టుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఉర్లగడ్డ, వీటిని కూడా తొక్క తీసేసేయండి. ఈ విధంగా అన్నీ తీసి పెట్టుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చక్కగా వచ్చేస్తుంది. ఇలా తొక్క తీసుకున్న తర్వాత వీటిల్ని కోటి తీసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ. ఈ ఉల్లిపాయ టమాటాను కూడా ఇలా తరిగి పెట్టుకోండి. ఇలా స్టవ్ మీద ఒక బాండిలి పెట్టుకోవాలి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కదా, దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు,
దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ వేగేదాకా కొంచెం కలిపెడుతూ ఉండాలి. ఉల్లిపాయ తొందరగా మగ్గిపోవాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకున్నాడంటే తొందరగా మగ్గిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి, 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇక్కడ మనం ఉల్లగడ్డ వాడుతున్నాం కదా, ఆలు వాడుతున్నాం కాబట్టి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు. ఈ ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా కొంచెం వేగనివ్వాలి. జస్ట్ కొంచెం అలా వేగితే సరిపోతుంది. దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపెట్టండి. ఈ టమాటాని ఇలా అన్నారంటే తొందరగా స్మాష్ అయిపోతుంది. దీంట్లోనే ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపెట్టండి. ఇలా కలిపెట్టిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా కరివేపాకు, ఇది కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఎందుకంటే ఈ వంకాయ బాగా మగ్గిపోవాలి కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఈ వంకాయ కొంచెం మగ్గుతుంది కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఈ వంకాయ మనం లేత వంకాయలు తీసుకున్నాం కదా, చూడండి కొంచెం సేపుకే ఎలా మగ్గిపోయాయో. దీంట్లోనే మనం ముందుగా
ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలుని కూడా వేసేయండి. ఈ ఆలు కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఈ 2 నిమిషాలు మనం ఎందుకు మగ్గనిచ్చామంటే ఈ కారం, ఈ ఉప్పు అన్నీ ఈ ఆలుకు కూడా పడతాయని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు లాస్ట్గా గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా వేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. బాగా కలిపి ఈ ఆలుని, ఈ ఉర్లగడ్డ మీకు నేను పెద్ద ముక్కలుగా కోసాను కదా, మీకు చిన్నగా కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చేసి దించేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. వంకాయ ఉర్లగడ్డ కూర. దీంట్లో లాస్ట్గా కొత్తిమీరని చల్లుకుందాం. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే చపాతీలో కూడా తినవచ్చు, బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఆలు వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని, కామెంట్స్ని కూడా పంపించండి.